దానికోసం పవర్ క్వాలిఫైయర్స్ అని ఒక రౌండ్ పెట్టారు. తన వెయిట్ వచ్చి మొత్తం 7 to 8 కిలోస్ ఉంది. ఒక్కసారి కూడా మార్క్ చేయలేదు, జస్ట్ వెళ్ళి వి డిడ్ ద టేక్ అండ్ చాలా బాగా వచ్చింది. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇది ఒక నెక్స్ట్ స్కెడ్యూల్, ఇది ఒక కొత్త స్కెడ్యూల్ అనమాట. సో ఫైనల్స్ దగ్గర వస్తుంది. సో దానికోసం పవర్ క్వాలిఫైయర్స్ అని ఒక రౌండ్ పెట్టారు. సో అందులో 2 యాక్ట్స్ ఉందన్నమాట. 2 యాక్ట్స్ తర్వాత ఒక సోలో ఉంటుంది బెస్ట్ ఆఫ్ 3లో. సో దానికోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ యాక్ట్ ఈజ్ ఐఎమ్ డూయింగ్ డూయెట్. ఎలాగో నేను ఎవ్రీ ఎపిసోడ్లో డూయెట్ చేస్తుంటా కాబట్టి దిస్ టైమ్ ఆల్సో నేను డూయెట్ చేస్తున్నా. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి అంటే ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. మీరు అందరికీ తెలుసు, కర్ణాటక అంటే అందరికీ గుర్తొచ్చేది యక్షగాన స్టైల్. సో ఐఎమ్ డూయింగ్ యక్షగాన ఈ షెడ్యూల్కి. అండ్ దానికోసం మా ఊరు నుంచి విచ్ ఇస్ అంకోలా, మా ఊరు నుంచి వస్తున్నారు. కాస్ట్యూమ్స్, మేకప్ అన్నీ తీసుకొని ఇద్దరు వస్తున్నారు. దే విల్ మేక్ మీ రెడీ, దే విల్ మేక్ అస్ లుక్ బ్యూటిఫుల్. అండ్ నాతో పాటు పర్ఫామ్ చేయడానికి, నాకు సపోర్ట్ చేయడానికి మీరు ఆల్రెడీ చూశారు, శర్వరి వచ్చింది, జియాజలి చేసింది, అక్కడ నుంచి నేను టాప్ 6 వెళ్ళాను. సో ఇప్పుడు మళ్ళీ శర్వరితో పర్ఫామ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అందుకే శర్వరి వస్తుంది రేపు. బట్ యక్షగాన స్టైల్ కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అది చాలా వెయిట్ ఉంటుంది అనమాట. 13 kgs ఉంటుంది అబ్బాయిది, అండ్ అమ్మాయిది 7 to 8 kgs ఉంటుంది. సో దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వాలి, కొంచెం టఫ్గా ఉంటుంది అని ఇప్పుడే స్టార్ట్ చేసే ప్రాక్టీస్. అండ్ ఇప్పుడు సెట్ చేస్తున్నాను నేను ప్రాక్టీస్ అన్నీ. సో రేపు శర్వరి విల్ జాయిన్ విత్ మీ అండ్ విల్ స్టార్ట్ ద రిహర్సల్స్. లెట్స్ గో. సెన్షువల్ రొమాంటిక్ కాకుండా ఒక డెడ్ ఆపోజిట్ స్టైల్ చేయాలని అనుకున్నా. సో దట్ ఈస్ యక్షగాన. నిన్న చెప్పినట్టు ఇట్స్ యక్షగాన వి ఆర్ డూయింగ్ ఫర్ సూపర్ మంచి సాంగ్. అండ్ శర్వరి ఈస్ ఆల్మోస్ట్ హియర్. ప్లీజ్ వెల్కమ్ శర్వరి. నాకు తినే సూపర్ 6కి తీసుకొచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా సూపర్ 6లోనే ఉన్నా. సో మళ్ళీ ఇప్పుడు వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ టైమ్ యక్షగాన. లెట్స్ డూ ఇట్. యక్షగాన ఇట్స్ వెరీ టఫ్ గైస్. లెట్స్ గో. టెక్నికల్ అనమాట మనది. సో యక్షగాన రేపు ఉంది షూట్. అది చాలా వెయిట్ ఉంటుంది కాబట్టి ఈరోజే ఒకసారి వేసుకొని ట్రై చేయాలి. వెయిట్తో ప్రాక్టీస్ చేయాలి ఒకసారి. అందుకే సర్వీస్ గిటింగ్. అండ్ మన వాళ్ళు వచ్చారు, వీళ్ళు మా ఊరు నుంచి వచ్చారు, అంకోలా నుంచి. కాస్ట్యూమ్స్ అన్నీ, మేకప్ అన్నీ తీసుకుని సో వేసుకొని మణికంఠ घेतला एडिटर बादशाहभाई.
but this is what I'm wearing to do the practice because it's too heavy and this sweat is too much. So let's see. I'll do the technicals now. But for tomorrow, I guess we'll be needing 2 hours because for the makeup and this proper setting, it will take 2 hours. Let's go, guys. This is Yakshagana, one of my favorite style, and this is my first attempt. So let's see what happens. We're gonna rock it. సో గైస్ అయిపోయింది, బట్ మేకప్ లేదు. మేకప్ రేపు వస్తుంది, ఈరోజు కాదు. ఈరోజు జస్ట్ టెక్నికల్స్ అనమాట. బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ స్టూడియో. తన వెయిట్ వచ్చి మొత్తం 7 to 8 కిలోస్ ఉంది. నాది వచ్చేసి మొత్తం 15 kgs ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసి అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్ వస్తుంది. చూద్దామా? హాయ్, అందరికీ నమస్కారం. సో టుడే ఈజ్ ద షూట్ డే అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే టాప్ 10లో ఈరోజు ఎవరైతే టాప్ చేస్తారో, టాప్ చేసి ఎవరైతే హయ్యెస్ట్ స్కోర్ తీసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్తున్నారు. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డే అందరికీ ఈరోజు. అండ్ లెట్స్ సీ హూ విల్ గో ఫర్ ద క్వార్టర్స్. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయ్యా. సో నాది 6th పర్ఫార్మెన్స్ అనమాట. ఐఎమ్ డూయింగ్ విత్ శర్వరి, యక్షగాన సాంగ్ సూపర్ మచ్చి. అండ్ శర్వరి రెడీ అవుతుంది అండ్ నేను వెళ్ళి ఒక 2 సాంగ్స్కి కూర్చోవాలి. తర్వాత మేకప్ అన్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఈ ఒక ఎపిసోడ్లో అవుట్ ఆఫ్ 5 పర్ఫార్మెన్సెస్ ఒక్కరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా దొరుకుతుంది, విచ్ ఈజ్ ఆఫ్ 20,000. అండ్ ఐ హోప్ నేను శర్వరి తీసుకుంటామని మళ్ళీ. Yes, let's go to the set and bye. Are you coming to perform or taking videos? Better you join an ETV team. Chitti Master. They are taking vlogs. Yeah, this Chitti Master. Yeah. Don't ask too many questions to Chitti Master. Why? Because you are irritating him. अभी मेकअप करूँगी मैं. Yes. ఫైనల్ లుక్. చాలా వెయిట్ ఉంది, 15 kgs, 8 kgs. అండ్ చాలాసేపు కూర్చొని ఉన్నాం అప్పటి నుంచి రెడీ అయ్యి వెయిటింగ్. ఎప్పుడు ఒక్కసారి వెళ్ళి పర్ఫామ్ చేయాలి అనిపిస్తుంది. అది కూడా చాలా పెయిన్ అవుతుంది మొత్తం ఇది హెడ్గా. ఓకేనా? A
few moments later. సో గాయస్ ఫైనలీ పర్ఫార్మెన్స్ అయిపోయింది. అంత వెయిట్ చేసి 4 hours వెయిట్ చేసి స్టేజ్లో వెళ్ళి జస్ట్ ఒక్కసారి కూడా మార్చలేదు, జస్ట్ వెళ్ళి వి డిడ్ ద టేక్ అండ్ చాలా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ పునీత్, థ్యాంక్ యూ సో మచ్ పునీత్ అండ్ మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు మా ఊరు నుంచి వచ్చారు, అంకోలా నుంచి. కాస్ట్యూమ్స్ మేకప్ అని వీళ్ళే చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు శర్వరి. ఎండ్ మూమెంట్లో వచ్చి 1 dayలో కొరియోగ్రఫీ నేర్చుకొని నాకు హెల్ప్ చేసింది, దానికోసం థ్యాంక్ యూ సో మచ్. Thank you. Anything for my best. యాక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.